అన్న ఒక స్పార్క్ లైట్, ఒక స్నో స్ప్రే, ఒక బర్త్డే పార్టీ బాంబు ఉండేది కదా, ఈ మూడు ఇచ్చేసాను అర్జెంట్గా. హడావుడేంట్రా, మా తమ్ముడు బర్త్డే ఈరోజు, కళ్యాణ్ గాడు. ఎంతన్నా? 100 రూపాయలు. మొత్తం 3 కలిపి 100. ఫోన్పే చేస్తాను. చాలా మందికి తెలియదు బాబు, నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, నేను ఈ అబ్బాయికి సొంత తమ్ముడిని, నా సొంత అన్నయ్య. సో బేసిక్గా మేము మొత్తం ఒక 10 కజిన్ బ్రదర్స్ అనమాట. ఆ 10 కజిన్ బ్రదర్స్లో ఒక 3 వికెట్లు అయితే డౌన్ అయిపోయాయి, అంటే ముగ్గురికి పెళ్ళిళ్ళు అయిపోయాయి, ఇంకొక 7 ఉన్నాము. ఆ 7 కూడా ఎలా ఉంటామంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చిన్న పెద్ద ఇలా తేడా ఏమీ ఉండదు. అంటే ఒక క్లోజ్ ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక రెస్టారెంట్లకి లేదా ఒక మూవీస్కి వెళ్ళినప్పుడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు. మేము 7 కలిసినా కూడా అలాగే ఉండేది. ఈవెన్ అక్కడ పండగ లేకపోయినా మేము మొత్తం కలిసి ఒక పండగ వాతావరణాన్ని అయితే అక్కడ క్రియేట్ చేస్తాము. సో అలాంటి బ్యాచెస్ మీలో కూడా ఉండి ఉంటారు. అలా కనుక ఉంటే కనుక కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకా ఈ రోజు వచ్చేసరికి వాడు బర్త్డే కాబట్టి నేను ఒక 2 మంత్స్ బ్యాక్ ఒక పోస్ట్ చూసాను, ఒక ఫ్రూట్స్ తో ఒక కేక్ అనేది చేశారనమాట. నేను ఆ రోజు ఫిక్స్ అయ్యా, నెక్స్ట్ మన కజిన్ బ్రదర్స్ లో ఎవరిదైతే బర్త్డే వచ్చిందో వాడికి తెలియకుండా వాడికి ఒక సర్ప్రైజ్ లాగా నేను ఖచ్చితంగా ఈ కేక్ అయితే ఇలాగ ప్లాన్ చేసి కటింగ్ చేపిద్దాం అనుకున్నాను. అందులో భాగంగానే ఈ రోజు వాడి బర్త్డేకి ఇలా ప్లాన్ చేశాను అనమాట. బేసిక్ గా ఎవరైనా బర్త్డేకి ఒక నార్మల్ కేక్, ఒక కూల్ కేక్ ప్లాన్ చేస్తారు, బట్ ఇదేంటంటే కొద్ది యూనిక్ కాన్సెప్ట్ అనమాట. సో ఈ యూనిక్ కాన్సెప్ట్ ని మనలో మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఒక వ్లాగ్ లా ఎందుకు ప్లాన్ చేయకూడదు. సో ఇది చూసి ఇంకా ఫర్దర్ గా ఎవరికైనా యూజ్ అయ్యింది కదా ఇలా అనిపించి నేను వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయ్యాను, వాళ్ళైతే పర్మిషన్ ఇచ్చారు. సో ఇది వచ్చేసరికి ఈట్ రాజా అనమాట. మన విజయవాడ బస్ స్టాండ్ నుంచి ఈట్ రాజాకి ఎంత డిస్టెన్స్ ఏంటి అనేది ఒక స్వీట్ అండ్ షార్ట్ అయితే మోటో వ్లాగ్ వ్యూ అయితే నేను మీకు చూపిస్తాను. సో దాన్ని బట్టి మీకు ఈజీగా లొకేషన్ అయితే ఐడెంటిఫై అయ్యింది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మన మోటో వ్లాగ్ వ్యూలో కలుద్దాం. లెట్స్ గో. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్ గా విజయవాడ బస్ స్టాండ్ జంక్షన్ నుంచి అయితే మనం స్టార్ట్ అయ్యాము ఇప్పుడు. సో మన సబ్స్క్రైబర్స్ కోసం అండ్ మన ఫాలోవర్స్ కోసం అండ్ ఈ వీడియో చూసి ఇలా డిఫరెంట్ గా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం స్వీట్ అండ్ షార్ట్ అయితే మోటో వ్లాగ్ వ్యూ చూపిస్తున్నాము. ఈ బందర్ రోడ్ లో మనము స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి, ఎక్కడ ఆగకూడదు. అది ఎక్కడ దాకా వెళ్ళాలి అనేది ఎగ్జాక్ట్ గా కొద్ది ముందుకెళ్ళాక అక్కడ నేను మీకు లొకేషన్ ఒక ల్యాండ్ మార్క్ అయితే చెప్తాను. బేసిక్ గా ఈ కేక్ కటింగ్ ప్లాన్ చేసింది నేను కాబట్టి వాళ్ళెవరికి తెలియదు అనమాట ఎగ్జాక్ట్ గా లొకేషన్ ఎక్కడ, అడ్రస్ ఏంటి, అసలు ఏం జరగబోతుంది ఏం తెలియదు. సో వాళ్ళు నేను ఏం చేశానంటే పీవీపీ దగ్గర ఆగమన్నాను. సో మన కోసం పీవీపీ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నారు. మనం ఇప్పుడు పీవీపీ దగ్గరికి వెళ్ళాక వాళ్ళని కూడా జాయిన్ చేసుకుని అందరం కలిసి ఇంకక్కడ కేక్ కటింగ్ చేసి బర్త్డే సెలబ్రేట్ చేద్దాం. సో ఇప్పుడే చూస్తున్నారు కదా మన విజయవాడ ఫేమస్ బందర్ రోడ్ ఫుడ్ కోర్ట్ ఈ స్ట్రీట్ అయితే క్రాస్ చేసాము. సో హియర్ ఇస్ ద గేట్ వే. ఇప్పుడే గేట్ వే అయితే క్రాస్ చేస్తున్నాం మనం. వెరీ వెరీ ఫేమస్ ఇన్ విజయవాడ. ఈ పీవీపీ నచ్చిన వాళ్ళు అయితే ఎవరు ఉండరు అనుకుంటా నేను. మ్యాక్స్ 99% ఇంకా 1% ఎవరో ఉంటారు అనుకోండి నచ్చిన వాళ్ళు. పీవీపీ అంటే అంత ఎమోషన్ అనమాట బెజవాడ పీపుల్ కి, బాగా కనెక్ట్ అవుతారు. ఇగో ఆడొకడు కొంగ తాటి చెట్టల్లో ఉన్నాడా ఆడొకడు, ఈడేమో కర్నూలు నుంచి వచ్చాడు మా బామ్మర్ది. మాస్క్ తీరా రే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. హ్యాపీ బర్త్డే. గూస్ బంప్స్ ఇవ్వాలి. నువ్వు రారా ఒకసారి, నువ్వు రారా. అది చూసారా ఎలా డాన్స్ చేస్తున్నాడు, బాగున్నావా? హీర్ ఇస్ ద బర్త్డే బాయ్. అరే నువ్వు బర్త్డే బాయ్ కాబట్టి నువ్వు సెంటర్ లోకి రారా, హైట్ ఉన్నా పర్వాలేదు కానీ, ఎందుకంటే స్పెషల్ అట్రాక్షన్ అయితే ఉండాలి. ఏంటి బర్త్డే కదా, ఏంటి ప్లానింగ్స్ ఈ రోజు? ఏం ప్లానింగ్స్ లేవు బ్రో. కేక్ కటింగ్ అలాంటి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? నేను కేక్ కటింగ్స్ ఆల్రెడీ చెప్పారు, కేక్ కటింగ్ ఉందన్నారు. అయితే ఆల్రెడీ కేక్ కటింగ్ ఉందని తెలిసి వచ్చావు అనమాట. కన్ఫర్మ్ అందరిలాగా తెలిసింది. ఓకే నిన్నే తెలిసింది. అయితే నేనేదో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాను, ఇంక ఇక్కడ సర్ప్రైజ్ ఏముందిరా, కేక్ కటింగ్ ఒకటే తెలిసింది నాకు. బట్ ఇక్కడికి వచ్చి నిన్న చూసినాక సంథింగ్ నాకైతే ఏదో తేడా కొడుతుంది, ఫీజులు ఎగిరిపోయా. అరే వీడు ఒకటి స్పెషల్ రా ఈరోజు మనకి, నీ బర్త్డేకి. అవునా కదా, ఎప్పుడు ఉండడు వీడు, మా బామ్మర్ది వీడు, చాలా ఇష్టం అనమాట. సో మన కజిన్స్ అందరూ ఇంకా ఒక 2 minutes లో అందరం కలుస్తాం. కలిసిన తర్వాత మనం అనుకున్న లొకేషన్ కి రీచ్ అయిపోదాం. సో హియర్ ఇస్ ద ఫుల్ బ్యాచ్ అనమాట. చాలా మందికి తెలియదు బాబు, నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, నేను ఈ అబ్బాయికి సొంత తమ్ముడిని, నా సొంత అన్నయ్య. ఏంటంటే అందరూ కజిన్ బ్రదర్ అనుకుంటున్నారు. నా పేరు శివ ఎగిల్శెట్టి, మహేష్ ఎగిల్శెట్టి, బెజవాడ బ్యాక్ ప్యాకర్ నా సొంత అన్నయ్య. చాలా మంది తెలియదు, చెప్తున్నాను అనమాట ఈ వీడియోలో.
కానీ ఇంత సిచ్యువేషన్ వచ్చింది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంట్రొడ్యూస్ మొత్తం అయిపోయింది. తమ్ముడు హ్యాండిల్ చేస్తాను, నేను చేస్తాను. మళ్ళీ అన్న ఇది బెజవాడ ఫుడ్ అంటారు, అన్న బెజవాడ బ్యాక్ ప్యాక్ కాదనుకుంటాడు. అదనమాట. సో పీవీపీ నుంచి ఇప్పుడే స్టార్ట్ అయ్యాము, అదే బందర్ రోడ్ లో. సో చూస్తున్నారు కదా, హోటల్ మురళీ ఫార్చ్యూన్ కి అయితే లెఫ్ట్ తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి. అలా స్ట్రైట్ గా వచ్చేసిన తర్వాత సదరన్ స్పైస్ వచ్చింది, సదరన్ స్పైస్ కూడా క్రాస్ చేయాలి. ఎఫ్ సెలూన్ ఆపోజిట్ లో సిల్వర్ హౌస్, మందీస్ ది అరేబియన్ రెస్టారెంట్. లెఫ్ట్ తీసుకుంటున్నాం. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని కొద్దిగా ముందుకు వెళ్తాం. ఓకే, మన పీవీపీ నుంచైనా వచ్చేయచ్చు, ఇటు నుంచైనా వచ్చు, ఎలా అయినా రావచ్చు. సో హియర్ ఇస్ ద ఈట్ రాజా అనమాట. సో క్రేజీ ఉండిద్ది. లెట్స్ గో. బేసిక్ గా బాబు ఏంటో ఎంత హైట్ ఉన్నాడు వీడు, రోజు పెరిగిపోతున్నాడు అసలు. ఏంటో బేసిక్ గా నేను ఏంటంటే ఏదైతే సర్ప్రైజ్ ప్లాన్ చేశానో ఆ సర్ప్రైజ్ ఎక్కడ రివీల్ అవ్వకూడదు, స్పాయిల్ అవ్వకూడదు అని చెప్పి చాలా జాగ్రత్తలు తీసుకున్నా. అయినప్పటికీ కళ్యాణ్ గారు చాలా ఇంటెలిజెంట్ కదా, కనిపెట్టేశాడు. అరే ఇక్కడికి ఎందుకు వచ్చాం ఇప్పుడు? కేక్ కటింగ్ ప్లానింగ్. కేక్ కటింగ్ ప్లానింగ్. ఏది కేక్ ఏది మరి? సరే ఎదురుగా బేకరీ ఉండే. ఓహా, ఆ బేకరీలో నుంచి కేక్ తీసుకొచ్చి కటింగ్ చేపిస్తున్నా నీకు. లో బడ్జెట్ ప్లానింగ్. నేను అసలు స్పాయిల్ అవ్వకూడదు అనుకున్నా, స్పాయిల్ చేస్తాడు. సర్ప్రైజ్ స్పాయిల్ చేస్తాను రా అనవసరంగా, నాకు అదే బాధగా ఉంది. అమ్మ బాబు, నార్మల్ కేక్ అయినా బెటర్, ఇది గట్టిగా ఉంది. ఇటు ఎప్పుడైనా చూసారా లైఫ్ లో కేక్? ఎప్పుడైనా లైఫ్ లో కేక్ చూసావా? ఇది ఎన్ని సంవత్సరాలు? నీకు 26. 9 30 అన్నారే. సరే, మొత్తం 26 డివైడెడ్ బై ఎంతమంది ఉన్నావు? 1 2 3 4 5 6. 26 డివైడెడ్ బై 6 ఎంతరా? చెప్పండి రా. ఎవరు అన్ని బర్త్డే బంప్స్ ఇద్దాం బాబుకి. ఏరా ఇచ్చేసేమా? నేను మొయ్యాలని కొద్దిగా గట్టిగానే, కాకపోతే ముందు హైలైట్ చేయాల్సింది ఇక్కడ అనమాట. అసలు నీకు తెలిసి నీ గుర్తున్నంత వరకు లైక్ లైఫ్ లో ఎప్పుడు చూసావు కదా కేక్ ఒకటి? నీ 26 years లో ఎప్పుడైనా కట్ చేసావా? అసలు అన్ఎక్స్పెక్టెడ్. అసలు నిజంగా కూడా అనుకున్నాను కదా కేక్ ఇక్కడ చేస్తాడా ఎదురు చేస్తాడేమో అనుకున్నాను. నువ్వు అలా రివీల్ అయిపోయింది అన్నాడు అన్నయ్య. నువ్వు అలా అనుకోవాలనే కరెక్ట్ గా ఇంకా ఆపోజిట్ బేకరీ ఇక్కడ ఈట్ రాజు ఇవన్నీ కలిపి 2 months బ్యాక్ నుంచి ప్లాన్ చేస్తున్నా తెలుసా ఇది నీకు. యాక్చువల్ గా ఈ వ్లాగ్ ఎప్పుడు అయిపోవాలి గైస్, ఈ వాక్ గంట లేట్ అవుతుందంటే మాత్రం బికాస్ ఆఫ్ దిస్ గై ఓన్లీ దిస్ గై. నెంబర్ వన్ నేను చెప్పండి, నెంబర్ 1 అదనమాట. సో ఈ గాయ వల్లే అనమాట. వీడి బర్త్డే కనుక పోయిన నెలలోనే వచ్చింది, పోయిన నెలలోనే అయిపోయింది ఈ వ్లాగ్. అయితే మీకైతే నచ్చింది అనుకున్నాను. సో ఇలా డిఫరెంట్ గా మీరు కూడా మీ గ్యాంగ్ లో ఎవరికైనా సెలబ్రేట్ చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా రండి, ఒకసారి ట్రై అయితే చేయండి. కళ్యాణ్ గా ఎలా అనిపిస్తుంది ఫైనల్ గా నీకు కేక్? ఫైనల్ గా ఇప్పటివరకు అయితే నేను ఇలాంటి కేక్ అయితే చూడలేదు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి, బ్రదర్స్ అందరికి, కజిన్స్, అసలు మామూలుగా కాదు. మన ఈట్ రాజాకి వచ్చి కంపల్సరీ విజిట్ అయ్యి మీరు కూడా ఇలాంటి మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా కానీ కంపల్సరీ ఇలా సర్ప్రైజ్ గా ప్లాన్ చేసి మీరు వాళ్ళకి ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తారనేది నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈట్ రాజా అండ్ మెయిన్ బెజవాడ ఫుడ్ హంటర్స్ శివ ఎగిల్సెట్టి అన్న. మెయిన్ సర్ప్రైజ్ అన్న. మనం ఇంకైతే కేక్ కటింగ్ చేద్దాం. చేసిన తర్వాత ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఏంటి అనేది మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ వాక్. When love bites back, but it's your fault. I wish you'd just accept that. I got a better place to be, where the only focus is me. Me and weightless got me feeling like I'm flying. I've been holding on to these dreams. I'm ready to take the leap, 'cause I've been holding back in all stars. అన్నది కట్ అవుదమ్మా. కట్ చేయాలి. అందుకనే నీకోసం స్పెషల్ గా ఈ టాస్క్ పెట్టాను అనమాట. బాగా భలే కట్ చేస్తున్నా కేక్ ని మాత్రం. కట్ చేయి. యా, యా, యా. కొద్దిగా డిఫరెంట్ గా క్రేజీగా అనిపిస్తుంది మాకు కూడా. మంచి డిఫరెంట్గా అనిపిస్తుంది. నేనైతే మనోడికి ఇదైతే తినిపించేస్తున్నా ఫస్ట్. ఏంటిదిరా ఇది చెప్పు? కర్బూజా నీకు స్పెషల్ గా ఫేవరెట్ పెడుతున్నారా కళ్యాణ్? హ్యాపీ బర్త్డే బాయ్. అరే థ్యాంక్ యూ. ఈ బర్త్డే స్పెషల్ గా నేను నీకు ఏదైనా చెప్పాలి అనుకుంటే ఒక మంచి వెల్ విషర్ గా చెప్పేది ఏంటంటే, రేపు మన బెజవాడ బ్యాక్ ప్యాకర్ కానీ నీకు కానీ మనకు కానీ ఆఫ్టర్ మ్యారేజ్ మన వైఫ్స్ వచ్చిన తర్వాత కూడా మనం ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఇలాగే కలిసి ఇలాంటి మరి ఇన్ని బర్త్డేస్ ఎన్నో సెలబ్రేట్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు అది అనేది మనకి ఎప్పుడు బ్రేకే అవ్వదు. ఒకవేళ అని మనం అనుకుంటున్నాం, ఏమో ఫ్యూచర్ లో తెలియదు ఎలా ఉంటుందో ఏంటో. ఇప్పటికైతే అందరం బాగానే ఉన్నాం. ఇంకందరూ వచ్చి కేక్ తినిపించేసండి బర్త్డే బాయ్ కి. తిన్నావా? నీ ఫేవరెట్ ఫుడ్ ఎలా ఉంది? మ్యాంగో. మళ్ళీ అయిపోతాయి, నేను కూడా తినేస్తాను. అదే ఫేవరెట్ ఫుడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇదిగో మా బ్రోకి లవ్తో. నాయన అరే వద్దురా లవ్ అంటే మళ్ళీ దాన్ని అటు సైడ్ వెళ్ళకూడదు అనుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ.
సో బర్త్డే స్పెషల్ కాబట్టి బర్త్డే బాయ్ కి అందరినీ ఒక 1 word ఆన్సర్ అయితే అడుగుతున్నాను కళ్యాణ్ గురించి. ఎవరేం చెప్తారో చూద్దాం. చిన్న 1 word ఆన్సర్ అబౌట్ కళ్యాణ్. మై కాంపిటీటర్ ఇన్ హైట్. ఓకే, వెరీ గుడ్. ఏమంటారు, లైఫ్ లో చాలా అచీవ్ చేద్దాం ఉన్నాను. అన్నిటికీ వన్ ఆఫ్ ద గ్రేట్ సపోర్టర్ అనమాట. గ్రేట్ సపోర్టర్. లక్కీ. మై బ్రో ఈజ్ మై స్ట్రెంగ్త్. ప్రభాస్ లక్ ఉన్నాడు మా బావ. ప్రభాస్ లక్ ఉన్నాడా? నా 1 word ఆన్సర్ వచ్చేసరికి వెల్ విషర్, అండ్ నేనైతే ఇంకోటి కూడా ఇస్తాను, సపోర్టర్ లైఫ్ లాంగ్. సో గైస్ చూస్తున్నారు కదా, మేమైతే ఇక్కడ మంచి రాకింగ్ సెలబ్రేషన్స్ లో ఉన్నాం. ఆల్రెడీ వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాము, మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక పండగ లేకపోయినా పండగ వాతావరణం క్రియేట్ చేస్తాను. ఆల్రెడీ ఈ వీడియో చూస్తుంటేనే అర్థమైంది అనుకుంటాను నేను. సో ఇక్కడ మనతో పాటు ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక యంగ్ బ్యాచ్ అయితే ఉన్నారు. బ్రో ఏదో ఆర్డర్ చేశారు, అసలు ఐటమ్ ఏంటి, టేస్ట్ ఎలా ఉంది, ఒక రివ్యూ అయితే తీసుకుందాం. బ్రో మీరు ఆర్డర్ చేసిన ఐటమ్ ఏంటి, టేస్ట్ ఎలా ఉంది? ఫ్రూట్ బౌల్ ఫ్రెష్ ఉంది. ఫ్రెష్ ఉందా? ఫ్రూట్స్ అలా ఫ్రెష్ ఉన్నాయండి. ఓకే ఓకే. సీడ్లెస్ మోస్ట్లీ. ఓకే. సో ఐ రికమెండ్ దిస్. నా పర్సనల్ ఫేవరెట్ టెండర్ కోకోనట్. ఓకే, టెండర్ కోకోనట్. టెండర్ కోకోనట్. ఈ ట్రాజెక్ ఇదేనా ఫస్ట్, ఇది వరకు ఎప్పుడైనా వచ్చారా? వస్తాము, చాలా సార్లు వచ్చాము. చాలా సార్లు వస్తారా? రెగ్యులర్ కస్టమర్స్ అయితే ఇక్కడ? వీక్లీ 2 times 3 times వస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రివ్యూ బ్రో. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, మామూలుగా లేదు, క్రేజీగా ఉంది. ఒక చిన్నగాడ అయితే టెండర్ కోకోనట్. చిన్న ఎలా ఉంది ఆ టేస్ట్? బాగుంది, చాలా బాగుంది. అరే అరే నువ్వు నా ఫుల్ న్యాచురల్ ఫ్లేవర్, చాలా బాగుంది. మనము కొబ్బరి బొండం తాగిన తర్వాత ఒక ఇది ఉంది కదా కోకోనట్ వైట్ది, ఆ వైట్ కొబ్బరి ఏదైతే మనం ఒక్కోసారి తీపిచ్చుకొని తింటాం, ఆ తీపిచ్చకుండా దాన్ని మిక్సీలో వేసి న్యాచురల్ గా మొత్తం ఆ కోకోనట్ విత్ వాటర్ తో ఆ టెక్స్చర్ అయితే తెలుస్తుంది మొత్తం. అది లిటరల్లీ అదనమాట. వీళ్ళు రివ్యూలు ఇవ్వనరా అంటే తాగేసి బాగుంది అన్నారు, కానీ అందులో ఏంటి అనేది ఎవరు చెప్పట్లా. అందుకని ఒక మంచి ఫుడ్ బ్లాగర్ గా నేనైతే రివ్యూ ఇచ్చేస్తాను నా రివ్యూ. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు టెండర్ కోకోనట్ ఏదైతే ఉందో టేస్ట్ చేశాక మీ రివ్యూ అయితే పర్సనల్ గా కింద కామెంట్ చేయండి. మేము వాటర్ మిలన్ ఇది. సో ఈ వాటర్ మిలన్ తాగడానికి అయితే బాబు మన బామ్మర్ది మంచిగా రెడీగా అయితే ఉన్నాడు. సో వాటర్ మిలన్ మళ్ళీ ఉన్నాడు సాలిడ్ గా. ఎలా ఉంది? మ్యాంగోని కటింగ్ చేయకుండా జస్ట్ పైన టాప్ ఒక్కటి కట్ చేసి అందులోనే మ్యాంగో జ్యూస్ పెట్టిస్తున్నారు. చాలా క్రేజీ అనిపిస్తుంది చూస్తుండే. ఇంక ఇలా తీసుకుని తాగేసేయటమేనా? గ్లాసెస్ ఎవరా? ఇలాగే తాగాల. సో ఇది వచ్చేసరికి మనం ఎవరితో టేస్ట్ చేపిద్దాం? బ్యాక్ ప్యాకర్ భయ్యా ఒకసారి టేస్ట్ చేసి రివ్యూ చెప్పరా. ఒక ఫ్రూట్ని న్యాచురల్గా మనం ఏదైతే ఫ్రూట్ ఆర్డర్ ఇస్తామో అదే ఫ్రూట్లో జ్యూస్ చేసేసి మనకి ఇలా ఇస్తారనమాట. ఎగ్జాంపుల్ మ్యాంగో ఆర్డర్ ఇచ్చాం కదా, మ్యాంగో జ్యూస్ని మ్యాంగోలో వేసి ఇచ్చి ఇలా మ్యాంగోలో తాగడం చాలా గ్రేట్. టేస్ట్ మాత్రం సూపర్. ఇంకోటి మనం బయట నార్మల్ జ్యూస్ తాగితే 60, 70, 80 ఉంటుంది కదా, జస్ట్ మనకి ఆ ఫీల్ అండ్ ఆ ఫ్లేవర్ కోసం ఇందులో పోసిస్తారు. ఇందులో తాగుతూ మళ్ళీ మనకి ఏదైతే ఎక్స్ట్రా జ్యూస్ ఉంటుందో మొత్తం తీస్తారు. మనం అందులో పోసుకొని మళ్ళీ మనం ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇలా తాగుతుంటే. చూస్తున్నారు కదా ఐటమ్ మస్క్ కివి. సో క్రేజీగా ఉంది. ఇదైతే స్పెషల్గా మన బర్త్డే బాయ్ అయితే ఆర్డర్ చేసుకున్నాడు. సో ఇప్పుడు బర్త్డే బాయ్ అయితే టేస్ట్ చేసి రివ్యూ ఇస్తాడనమాట. ఇప్పుడు దాకా న్యాచురల్ టేస్ట్ చేశాను, అంటే వితౌట్ ఐస్. ఇప్పుడు విత్ ఐస్ అయితే చాలా బాగుంది. మస్క్ కివి అన్నారు కదా, ఆ ఫ్లేవర్ బాగా ఇలాచి కొంచెం లైక్ పైన కనిపిస్తుంది. చాలా న్యాచురల్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. మ్యామ్ ఏంటిది మ్యామ్ ఇది? ఇది మస్క్ మ్యాంగో. ఓకే, ఇందాక ఇచ్చారు కదా అది మ్యాంగో ఇలాచి, ఇది మస్క్ మ్యాంగో. ఓకే, మ్యాంగో ఇలాచి, మస్క్ మ్యాంగో. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? అది మ్యాంగో షెల్ లో వస్తుంది, అందులో కొంచెం ఇలాచి ఫ్లేవర్ వస్తుంది లైట్ గా. ఇది మస్క్ మెలోన్ విత్ మ్యాంగో ఫ్లేవర్. ఓకే ఓకే. నా సైజుకి తగ్గట్టుగా, నా పర్సనాలిటీకి తగ్గట్టుగా నేనైతే చూస్ చేసుకున్నాను మస్క్ మెలాన్ విత్ మ్యాంగో. మన మ్యాంగో తిన్నప్పుడు ఏ ఫ్లేవర్ అయితే ఉండిద్దో అంతకు మించి ఉంది, అంటే మ్యాంగో జ్యూస్ కంటే ఎక్కువగా. క్రేజీ అయ్యా అసలు. మామూలుగా ఏంటంటే మనకి మ్యాంగో ఫ్లేవర్ తగలాలి, కానీ ఇప్పుడు కర్బూజా కదా, కర్బూజాలో ఇది సర్వ్ చేస్తున్నారు కాబట్టి కర్బూజా తింటున్న ఫీలింగు, దాంతోపాటు మిక్స్ అయ్యి మ్యాంగో ఏదైతే తాగుతున్నామో ఆ ఫీలింగ్, అది మొత్తం నాకైతే అలాగా టేస్ట్ బోర్డ్స్ తెలుస్తున్నాయి. డ్రాగన్ కివీ అంట లక్ష్మణ్ గారు ఆర్డర్ చేసుకున్నాడు. ఏంటి దాని నుంచి వాడు ఒక్కడే ఖాళీగా ఉన్నాడా అని చెప్పి చూస్తూ ఉన్నాను. డ్రాగన్ కివీ కొద్దిగా లేట్ అయిందన్న, అందుకని ఇంతసేపు వెయిట్ చేస్తున్నా అన్నాడు. ఫైనల్గా లక్ష్మణ్ గారు అయితే మన డ్రాగన్ కివీ టేస్ట్ చేయబోతున్నాడు.
ఎలా ఉండిద్దా అని చెప్పేసి అనుకున్నాను, కానీ చాలా బాగుంది అసలు. సో ఫైనల్గా మనతో పాటు ఇంటరాక్ట్ అవడానికి చందు బ్రో అయితే ఉన్నారు. నేను ఇన్ని జ్యూసెస్ టేస్ట్ చేశా కదా బ్రో, వెయిట్ లాస్కి ఏదైనా ఇక్కడ సంథింగ్ స్పెషల్ మన దగ్గర ఏమైనా ఉందంటే నాకైతే సజెస్ట్ చేసింది కుకుంబర్ లైమ్. మీ మాటలో అసలు ఏంటి కుకుంబర్ లైమ్ చెప్పండి ఒకసారి. ఇది ఒక డీటాక్స్ డ్రింక్ అండి. బేసిక్గా మనకి జ్యూసెస్ అనగానే షుగర్ కానీ మిల్క్ కానీ యూస్ చేస్తారు, లేదంటే ఆటోమేటిక్గా ఫ్రూట్లో ఎంతో కొంత ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ అనేది ఉంటుంది. దానివల్ల మన బాడీకి నార్మల్గా హెల్తీగా కానీ ఇంకా హెల్తీగా కావాలంటే ఈ డీటాక్స్ డ్రింక్స్. వీటి వల్ల మీకు మెయిన్ లాస్ అంటే వెయిట్ లాస్ అవ్వటం కానీ, మీరు రిఫ్రెష్ అవ్వటం కానీ ఇలాంటివి మీకు మంచి జరుగుతూ ఉంటుంది. ఇందులో మీకు కుకుంబర్ విత్ లైమ్ రెండు యాడ్ చేసాము అంతే, అంతకుమించి ఏమీ యాడ్ చేయలేదు. అండ్ మీకు కొంచెం టేస్ట్ డిఫరెన్స్ కోసం పైన లైట్గా చిల్లీ పౌడర్ యాడ్ చేసాము. జిమ్ ట్రైనర్ ఎవరైనా డీటాక్స్ డ్రింక్స్ ఎక్కువ సజెస్ట్ చేస్తారు వెయిట్ లాస్ అవ్వడం కోసం. అదొక హెల్తీ వే మనం వెయిట్ లాస్ అవ్వడం కోసం. సో దానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. దీంతోపాటు ఇంకొక 2-3 రెసిపీస్ కూడా మా దగ్గర ఉన్నాయి, లైక్ జింజర్ పైనాపిల్, వాటర్ మెలాన్ పైనాపిల్, ఇవన్నీ. ప్రజెంట్ పైనాపిల్ మెయిన్ సీజన్ కాదు కాబట్టి కొంచెం అవైలబిలిటీ తక్కువగా ఉంది. అండ్ సీజన్ వచ్చినప్పుడు మీకు అవి కూడా మేము అవైలబుల్గా ఇస్తాము. అసలు ఈ ఈట్ రాజా యొక్క కాన్సెప్ట్ ఏంటి, ఎక్కడి నుంచి తీసుకున్నారు, అసలు ఏంటి ఎవ్రీథింగ్ మీ మాటలో మన సబ్స్క్రైబర్స్కి అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈట్ రాజా అనేది యాక్చువల్లీ బెంగళూరు బేస్డ్ కాన్సెప్ట్ అండి. బెంగళూరులో రాజా గారు లాస్ట్ 3 yearsగా 1522 days నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఫ్రాంచైజీ తీసుకొని ఇప్పుడు 1 year కంప్లీట్ అయిపోయి ఇది థర్డ్ మంత్ నాకు రన్ అవుతుంది సక్సెస్ఫుల్గా. అండ్ ఈ కాన్సెప్ట్ మీకు మెయిన్గా బెనిఫిట్ ఏంటంటే ఈ జ్యూసెస్ తాగడం వల్ల మీరు ఎంత హెల్తీగా ఉంటారో మీ చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ కూడా అంతే హెల్తీగా ఉంటుంది. బేసిక్గా మనం ఒక జ్యూస్ తాగితే ఒక ప్లాస్టిక్ కప్పు, దానికి ఒక స్ట్రా, మళ్ళీ దానికి ఒక లిడ్, దగ్గర ఒక 50 grams వరకు ప్లాస్టిక్ మనం ఎన్విరాన్మెంట్కి ఇస్తూ ఉంటాం. కానీ మా దగ్గర జ్యూస్ తాగడం వల్ల మీరు తాగిన ఈ షెల్ ఉంది కదా సార్, బేసిక్గా కుకుంబర్ అనేది చాలా మంది కస్టమర్స్ తినేస్తారు, లైక్ చేస్తారు. లేదు ఎవరన్నా తినలేకపోతే వాటిని కౌస్కి మళ్ళీ ఫీడ్ చేసేస్తాం. మా దగ్గర ఏదైతే వేస్ట్ బిన్ ఉంటుందో అది దాన్ని మేము ఫ్రూట్ బిన్ అంటాం, డస్ట్బిన్ అన్నాం. ఫ్రూట్ బిన్ వెరీ గుడ్. ఎందుకంటే మనం తాగిన ఫ్రూట్స్ అందులో ఉంటాయి, వాటిని మళ్ళీ వాష్ చేసి కౌస్కి ఫీడ్ చేస్తాం మేము. మళ్ళీ వాటిని వాష్ చేసి ఓకే జనరల్ వాటర్ తోటి ఒకసారి వాష్ చేసి కౌస్కి ఫీడ్ చేస్తాము. ఓకే, రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఐ థింక్. అండ్ రాజా గారి దగ్గర నుంచి కాన్సెప్ట్ తీసుకున్న తర్వాత మేము చాలా ఇన్స్పైర్ అయ్యి చాలా కొత్త రెసిపీస్ తయారు చేసాము. దాంట్లో ఒక 2 కొత్త మా ఇన్వెన్షన్ ఏంటంటే ఫ్రూట్ బౌల్ ఒకటి, ఫ్రూట్ బోట్ ఒకటి. మీరు ఆల్రెడీ చూసారు, బేసిక్గా సలాడ్ అనగానే పీసెస్ ఒక 4-5 pieces కట్ చేసేసి ఒక కప్లో వేసి ఇచ్చేస్తారు. బట్ మీరు మా దగ్గర చూసి ఒక యూనిక్గా వాటిని ఒక బౌల్స్ లాగా ఫ్రూట్ని స్కూప్ చేసి దాని మీద మీకు హాట్ సింబల్స్ అలా మొత్తం పెట్టి, ఈవెన్ కిడ్స్ కూడా ఫ్రూట్స్ తినేలాగా మేము క్రియేట్ చేస్తూ ఉంటాం యూనిక్. అండ్ ఇంకొకటి వచ్చేటప్పుడు ఫ్రూట్ కేక్స్. మాకు వచ్చే కస్టమర్స్ చాలా మంది అడిగారు ఫ్రూట్స్తో కేక్స్ చేయొచ్చు కదా అని. చాలా మంది కస్టమర్స్ రిక్వెస్ట్ వల్ల అండ్ నా ఓన్ ప్యాషన్ వల్ల మేము ఓన్గా క్రియేట్ చేసిన ఈ ఫ్రూట్ కేక్స్. ఈ మంత్లో 5th కేక్ మీకే ఇచ్చాము, మీరు దాన్ని చూడొచ్చు. లిటరల్లీ చెప్తున్నా కదా, అదొక్క కేక్ కాన్సెప్ట్తో వచ్చి నేను ఇక్కడ ఇన్ని వెరైటీ ఆఫ్ టైప్ ఐటమ్స్ ఉన్నాయా ఇంత యూనిక్గా అని చెప్పి నేను ఈరోజు తెలుసుకున్నాను. తెలుసుకోవటమే కాదు చాలా మందికి ఇది ఎక్స్ప్లోర్ కూడా చేస్తున్నాను. సో లిటరల్లీ ఇప్పుడు వరకు ఒకలా ఉన్న మీ బిజినెస్ కూడా ఇంకా అంటే నేచర్కి దగ్గరగా ఇంత మంచిగా సర్వ్ చేస్తున్నారు కదా. సో ఇలాంటివి ఏంటంటే ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంది. బేసిక్గా మీరు ఇక్కడ ఇలాగ కస్టమర్స్కి వచ్చిన వాళ్ళకైనా లేకపోతే ఇంకేమైనా ఇవి ఎక్కడెక్కడ సర్వ్ చేస్తున్నారు? లేదు, మేము లైక్ జీరో వేస్ట్ పార్టీస్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. వెరీ గుడ్. లైక్ ఏదైనా బర్త్డే పార్టీస్ కానీ ఏదైనా ఈవెంట్స్ ఉన్నా కానీ వాళ్ళ ఇంట్లో వాటికి ఒక 200 glasses 300 500 అలా వాటికి మేము ఒక ఈవెంట్స్ కూడా మేము చేస్తాం. వెడ్డింగ్ ఈవెంట్స్, లాడ్జ్ ఈవెంట్స్. ఓకే, లాడ్జ్ ఈవెంట్స్ కూడా మేము చేస్తూ ఉంటాం. ఓకే, అంటే ఇప్పటి వరకు హైయెస్ట్ ఒక్క ఈవెంట్ 2000 cups సర్వ్ చేస్తున్నారు. హైయెస్ట్ అదే మాది. ఓకే, ఇది మామూలు విషయం కాదు. సో ఫ్రెండ్స్, మీకు కూడా ఎవరికైనా ఒక వెడ్డింగ్ ప్లానింగ్ కానీ లేకపోతే ఒక ఎంగేజ్మెంట్లో కానీ లేకపోతే సంథింగ్ స్పెషల్ మీ దగ్గర ఏమైనా ఒక కిట్టి పార్టీస్ కానీ ఎక్కడ ఏవి ఉన్నా కానీ ఫంక్షన్స్ వాటిలో కనుక మీకు కావాలి అంటే కనుక కింద డిస్ప్లేలో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తున్నాను. ఈట్ రాజా విజయవాడ ఈ బ్రాంచ్ని అయితే కాంటాక్ట్ అవ్వండి, ఒక మంచి సర్వీస్ అయితే ఇస్తారు. అలాగే ఈ వీడియో చూసి మన ఛానల్ తరపున వచ్చిన వాళ్ళకి ఒక స్పెషల్ డిస్కౌంట్ ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఇస్తామండి. ఓకే, మీ పేరు చెప్తే ఖచ్చితంగా 10% డిస్కౌంట్. 10% డిస్కౌంట్ ఇస్తారు ఓవరాల్గా. అది ఎంత హ్యూజ్ క్వాంటిటీ అయినా కానీ 10% మినిమం ఇస్తారా? అంటే ఏదైతే ఆ ప్రైజెస్ ఉంటాయో ఆ ప్రైజెస్ మీద. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా జస్ట్ గ్రాబ్ ద డిస్కౌంట్. సో రియల్లీ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దిస్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ ఇక్కడ వచ్చేసరికి స్పెషల్గా ఎప్పటికప్పుడు సీజన్ బట్టి ఫ్రూట్స్ కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఆ ఎవ్రీథింగ్ అప్డేట్స్ అనేవి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ కనుక తెలుసుకోవాలనుకుంటే ఈట్ రాజా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. సో ఈట్ రాజా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. అయితే అప్పుడు మీకు ఇక్కడ ఏం అవైలబిలిటీ, ఏ సీజన్ బట్టి ఆ సీజన్లో ఏం అవైలబిలిటీ అనేది మీకైతే తెలుస్తూ ఉండిద్ది. సో ఎనీవే రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా టోటల్గా మేము ఆర్డర్ చేసినవి కేక్, మస్క్ మ్యాంగో, మస్క్ కివి, టెండర్ కోకోనట్, మ్యాంగో ఇలాచి, డ్రాగన్ కివి,
మస్క్ మెలాన్, H2O మెలాన్ అండ్ కుకుంబర్ లైమ్. టోటల్గా అయిన ప్రైస్ మనకి 1290. సో అదనమాట ఆల్మోస్ట్ ఒక 7 మెంబర్స్తో వచ్చి 1290 రూపీస్కి ఒక 2.5 hours నుంచి 3 hours అయితే ఇక్కడ మంచిగా టైం స్పెండ్ చేసాం. ఇలాగ మీరు కూడా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే కమ్ టు ఈట్ రాజా. సో చారి గారు అదనమాట, వి ఎంజాయ్డ్ అలాట్ సార్, చాలా ఎంజాయ్ చేసాము. హౌ ఇస్ ద జోష్? హౌ ఇస్ ద జోష్? సో అదనమాట ఈట్ రాజాలో పండగ వాతావరణం ఇక్కడ ఇలా ఉంది. సో కెమెరామెన్ దీపక్ తో శివాయిగిల్ శెట్టి బెజవాడ ఫుడ్ అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఫినిష్ చేస్తున్నాడు. కీ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్ టీమ్ బెజవాడ ఫుడ్ అండ్ జై హింద్.